ఓపికతో, ఓర్పుతో ప్రభు పాదాల చెంత కాచుకొని ఉండాలండి. ప్రభు కదిలితేనే మనకు కార్యం జరుగుతుంది. మన సమస్య తీరుతుంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడొద్దు. ఎవరికో మన మీద దయ ఎందుకు కలుగుతుందండి? ఎవరో ఎందుకు మనకు సహాయం చేస్తారు? ఎందుకంత నమ్మకం? పదే పదే మోసపోవద్దు. మన మీద దయ కలగాల్సింది ప్రభుకండి. దయ చూపాల్సింది, దయ చూపువారు ఆయన, దయామయుడు. కాబట్టి మనందరికీ ఎల్లప్పుడూ ప్రభు దయ కలుగునుగాక. ఆమేన్.